హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ టీవెన్ 111. అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. నా ఛానల్ని ఆదరిస్తున్నారు, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్ పెడుతున్నారు, పర్సనల్ రీడింగ్ గురించి నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. మీ అందరికీ నిజంగా పేరున నా ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందులో పాజిటివ్ ఎనర్జీ ఏదైనా వచ్చిందంటే కింద క్లైమ్ చేసుకోండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుందండి. సో ఈరోజు రీడింగ్ ఏంటి అంటే కనుక మీ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకుంటారా లేరా, అదే ఈరోజు రీడింగ్. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ద స్టార్, వావ్, మెజిషియన్. సో మంచి కార్డ్స్ వచ్చాయి. వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, తన లైఫ్లో ఉండాలని, ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లో రప్పించుకోవాలనుకుంటున్నారు. తన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వదులుతున్నారు, హీల్ అవుతున్నారు, మీ గురించి ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. ఏది మంచి ఏది చెడు, తన తప్పేంటి మీ తప్పేంటి. సో వాళ్ళైతే ప్రజెంట్ అదే ఆలోచిస్తున్నారు. సో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి బాగా. అంటే యాక్షన్ తీసుకోకపోయినా ప్రజెంట్ అయితే వాళ్ళ మైండ్లో మాత్రం మీరున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఏ విధంగా వచ్చాము, లేదా ఏ ప్లాన్ ప్రకారం మీ లైఫ్లో ఎంట్రీ కావాలని చెప్పేసి అనుకుంటున్నారండి. సో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? మీ పర్సన్ నేమ్ని 3 times అయితే తలుచుకోవడం మర్చిపోవద్దు. సో నేను చెప్పకపోయినా నేను షఫీల్ చేసేటప్పుడు 100% మీ పర్సన్ నేమ్ని 3 times అయితే తలుచుకోవాలండి. ప్రతి రీడింగ్, ఏ రీడింగ్ అయినా పర్లేదు. 2 of Pentacles, 10 of Cups, 4 of Pentacles, Page of Wands. 100% ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మీ పర్సన్ లైఫ్లో వేరొకరెవరో ఉన్నారు. సో ఒకవేళ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే, మీరు ఈ పర్సన్తోనే మ్యారీడ్ అయితే కనుక మీ మధ్యలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఒక జాబ్ పరంగా కావచ్చు, లేదా అదర్ రొమాంటిక్ పార్టీ కూడా కావచ్చు. దానివల్ల వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోలేకపోయారు. లేదా కొంతమంది ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయిన పర్సన్ ఇష్టపడుతున్నారు అంటే కనుక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో. సో వాళ్ళు ప్రజెంట్ అయితే అదే ఆలోచిస్తున్నారు, స్ట్రక్ అయిపోయారు, తన సిచ్యువేషన్ బాగాలేదు అక్కడ. కొంతమందికి ఇక్కడ మనీకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ ఒకవేళ ఆల్రెడీ మీరు చూస్తున్న పర్సన్ మ్యారేజ్ అయితే కనుక ఎలా యాక్షన్ తీసుకోవాలి, మీ గురించి ఏ విధంగా మిమ్మల్ని వాళ్ళని హ్యాండిల్ చేయాలి అన్న ఒక ప్లానింగ్లో అయితే మీ పర్సన్ అయితే కనబడుతున్నారండి. ఇక్కడ తన లైఫ్లో అక్కడ చాలా ఉన్నాయి, అంతా ఉంది. ఓకే, ఉన్నంతలో అయితే వాళ్ళు బాగానే ఉన్నారు ప్రజెంట్. అంటే బాగా డబ్బు ఉంది అని చెప్పడం కాదండి ఇక్కడ దీని అర్థం. వాళ్ళు ఉన్నంతలో పర్వాలేదు, బాగానే ఉంది తనకి. కానీ మీరు లేని లోటు అన్నది బాగా తెలుస్తుంది అక్కడ. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు, మీరు వాళ్ళని ఇష్టపడ్డారు. ఒకప్పుడు ఇవన్నీ చాలా జరిగాయి. సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఏంటంటే తన లైఫ్లో ఎవరున్నా లేకపోయినా మీరుంటే చాలు అన్న ఒక థాట్స్ అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళు అనుకోవడం తప్ప. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే కనుక వాళ్ళ సిచ్యువేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు నేను. వాళ్ళైతే మీ దగ్గర సీక్రెట్ దాచిపెట్టారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారని కానీ, లేదా ఒకవేళ ఫైనాన్షియల్గా ఏదన్నా వాళ్ళు ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేస్తున్నా కూడా, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి లేదా హెల్త్ ఇష్యూ ఏదో ఒక సంబంధించి మీ పర్సన్ అయితే ఏదో ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నారన్నట్టు అనిపిస్తుందండి. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, వాళ్ళు డైరెక్ట్ కూడా మీకు చెప్పలేదేమో. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కూడా. సో దానివల్ల కూడా మీకు కొంతమంది ఒకవేళ నో కాంటాక్ట్లు ఉన్న వాళ్ళైనా సరే, లెస్ కాంటాక్ట్లు ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళైతే మీకు ఏ విధంగా చెప్పాలి, ఇప్పుడైనా ఓపెన్ చేస్తే కనుక, అంటే ఇప్పుడు ఫ్రీగా వచ్చేసి మీకు తన లైఫ్లో ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్ అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నారండి. మేబీ కొంతమంది చూస్తున్న వాళ్ళలో మీకంటే మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏజ్లో మీకంటే చిన్న వాళ్ళు అయి ఉంటారండి. లేదా మీరు ఎలా బ్రాడ్గా ఆలోచిస్తారో అంత ఆలోచించే తత్వం వాళ్ళకు లేదు. కొంచెం మెచ్యూరిటీ లెవెల్ తక్కువ. వాళ్ళు ఏంటంటే దానివల్ల కూడా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ కొంతమందికి ఈగో యాటిట్యూడ్ కూడా ఉండొచ్చు మీ పర్సన్కి. అంటే అంతా నాకే తెలుసు, మూర్ఖులు అంటారు కదా, కొంచెం మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తుల్లా కనబడుతున్నారు. మీరు ఏదైనా చెప్పినా కూడా అది వాళ్ళు పెడచవడం పెట్టడం, లేదా సరిగ్గా దాన్ని అమలు చేయకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలామంది లైఫ్లో నాకు కనబడుతున్నాయి.
కాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇప్పటివరకు చేసింది చాలు, అంటే వాళ్ళు కొన్ని సీక్రెట్స్ మీ దగ్గర దాచిపెట్టారు, దానివల్ల కూడా మీకు గొడవ అయ్యింది. అది నేను ఓపెన్గా చెప్పుంటే కనుక మీరన్నా కొంచెమన్నా అర్థం చేసుకునే వాళ్ళేమో, ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అని చెప్పేసి అలా అనుకుంటున్నారండి. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికైనా ఒక ఏంటంటే దీని గురించి ఏమన్నా స్టాండ్ తీసుకుందామా, ఈ రిలేషన్ కూడా నిలబడదామా అన్న ఒక ఆలోచన అయితే వాళ్ళకు అనిపిస్తుంది. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేద్దామా అన్నట్టయితే అనిపిస్తుంది. మరి యాక్షన్ తీసుకుంటారా లేరా? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, వావ్, 10 ఆఫ్ వ్యాండ్స్, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద ఎంప్రెస్. సో తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నారు. అది మదర్ ఫిగర్ కావచ్చు, కొంతమందికి ఆల్రెడీ రొమాంటిక్ పార్టీ కావచ్చు, లేదు అంటే కనుక వాళ్ళ సిస్టర్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ, లేదా అదర్ రొమాంటిక్ పార్టీ కానీ, కొంతమందికి ఇలా కనబడుతుంది. కాకపోతే మీ పర్సన్ ఏంటి అంటే కనుక మీరు ఇండిపెండెంట్గా ఒకరి మీద డిపెండ్ అయ్యే వ్యక్తుల్లా కూడా కనిపించట్లేదు. ఇక్కడ కొంతమంది చూస్తున్న మీరు మీకు ఏంటంటే కొందరు సింగిల్ పేరెంట్స్లో మీరు చూస్తున్న వాళ్ళు సింగిల్ పేరెంట్స్ కూడా కొంతమంది అయి ఉంటారండి. ఏంటి అంటే మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్, మీకు అన్నీ ఉన్న అణిగిమణిగి ఉండే పర్సన్, మీలా అర్థం చేసుకునే వాళ్ళు తన లైఫ్లో ఎవరూ లేరు, ఇక మీదట రారు అన్న సిచ్యువేషన్ అయితే వాళ్ళకి కనబడుతుంది. మేబీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయాక తన లైఫ్ అనేది తనకు అర్థమైందండి, మీరు పట్టించుకున్నంతగా ఎవరు పట్టించుకోవట్లేదని. ఏంటి అంటే కనుక మీరు మీ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, జాబ్ చూసుకుంటూ, కెరీర్ చూసుకుంటూ, మీ పర్సన్ని ప్రేమగా చూసుకుంటూ ఇలాంటివి చేసేవాళ్ళంట. ప్రజెంట్ అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు కాబట్టి వాళ్ళు అందుకనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అంత అనుకుంటున్నారు. తను ఏంటంటే కనుక చాలామంది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అడిగి ఉంటారు, లేదా ఎంగేజ్మెంట్ కానీ, స్టెబిలిటీ కానీ ఏదో అడిగి ఉంటారండి మీ పర్సన్ని. సో అదైతే ఇవ్వడానికి ప్రజెంట్ అయితే మీ లైఫ్లోకి అయితే స్టార్ట్ అయ్యారండి. వాళ్ళు రావడానికి కొద్దిగా లేటే కావచ్చు కానీ 100% మీ లైఫ్లోకి రీఎంట్రీ అవుతారు. మీకు స్టెబిలిటీ, లైఫ్ లాంగ్ స్టెబిలిటీ. సో మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళే అంత సిచ్యువేషన్ మళ్ళీ ఉండదు. ఈసారి వచ్చారు అంటే మీ లైఫ్లోనే ఉంటారు 100%. కొంతమంది లైఫ్లో ఏంటి అంటే కనుక రెండు సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీరు జెంట్సే కావచ్చు, లేడీసే కావచ్చు, మీ లైఫ్లలో కూడా ఇద్దరు కనబడుతున్నారు నాకు. మేబీ కొంతమందికి ఏంటంటే మీరు సింగిల్ పేరెంట్ ఉన్నా కూడా మీ హస్బెండ్ లేదా వైఫ్తోని ఆల్రెడీ డివోర్స్ అయ్యి ఉండదు, డివోర్స్లో నడుస్తుంటారేమో మేబీ. అయితే వాళ్ళకి ఇంకొకటి సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అన్న ఒక థాట్లో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు వస్తే కనుక మళ్ళీ ఏంటి పరిస్థితి, ఏంటి సిచ్యువేషన్ అనే దాంట్లో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఏంటి అంటే యాక్షన్ తీసుకుంటారంటే వాళ్ళైతే యాక్షన్ తీసుకోవాలని 100% ఉంది. తన సిచ్యువేషన్ అక్కడ బాగాలేదండి. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అక్కడ బాగాలేదు. సో దాని నుండి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ మనసంతా మీ మీదనే ఉంది. ఈ సిచ్యువేషన్ నుండి బయటికి వస్తాము, ఎలాగైనా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అన్న హోప్స్ అయితే తనలో చాలా కనబడుతున్నాయి. చూడండి ఇక్కడ. సో వాళ్ళైతే మళ్ళీ మీ లైఫ్లో వచ్చినా మీకు ఏమీ లోటు లేకుండా చూసుకోవాలి, మిమ్మల్ని అన్ని విధాలుగా తన సొంతం చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, లేదా ఆల్రెడీ మీరు మీ హస్బెండ్ కానీ వైఫ్ గురించి చూస్తున్నారు అంటే కనుక మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని అయితే అనిపిస్తుందండి వాళ్ళకు. ఇది ఎవరెవరికి ఏ సిచ్యువేషన్ రెజనేట్ అయితే వాళ్ళు ఆ సిచ్యువేషన్ మాత్రమే తీసుకోండి. మళ్ళీ నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టకండి అక్క మా పర్సన్ వస్తున్నారు ఈ ఏరియా, ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదండి. చెప్తున్నా మీ అందరికీ సజెషన్ ఇదే. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక అది మీ పర్సన్ వస్తారా లారా నమ్మొచ్చా లేదా అని నేను చెప్పగలుగుతా, కానీ ఇలా చెప్తే నేను చెప్పడం కష్టం కదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి నన్ను కూడా. ఇంకొకటి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న మాత్రమే నాకు ఏమంటారు వాట్సాప్లో చేయండి. కొంతమంది ఏంటి అంటే మీ ఫొటోస్ అందరు నాకు సెండ్ చేస్తున్నారు. మీ ఫొటోస్ నాకు ఎందుకండి, ఏదో వీడియోస్ సెండ్ చేస్తున్నారు. మీన్స్ నా ఏదో అని ఏమంటారు రీల్స్లలో చూస్తున్న కామెడీ అవి ఏంటో నాకు సెండ్ చేస్తున్నారు. ఎందుకు సెండ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో నేను రిప్లై ఇచ్చేంత టైం నాకు లేదు, అందుకని నేను సైలెంట్ ఊరుకుంటున్నాను. దయచేసి పర్సనల్ రీడింగ్ గురించి కావాలనుకుంటేనే కాల్ చేయండి. కొందరు కాల్ చేసేసి ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, సో మీరు కొద్దిపాటన నమ్మారు కాబట్టి రీడింగ్ చూస్తున్నారు కదండి.
మళ్ళీ నాకు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అయినా కూడా నేను ఓపికతో అందరికీ ఇది ఏంటి టారో రీడింగ్ అంటే ఏంటి అన్నది నేను చెప్తున్నాను. ఇంకొకటి, అందరికీ ప్లీజ్ అండి, దయచేసి అందరు కాల్ చేసి అడుగుతున్నారు మా పర్సన్ నా దగ్గరకు వచ్చేటట్టు ఏమన్నా చెయ్యండి అని. నేను బ్లాక్ మ్యాజిక్ చెయ్యనండి. బ్లాక్ మ్యాజిక్ చేసేది నాకు తెలీదు, నేను చెయ్యను కూడా. సో ఇది జస్ట్ టారో రీడింగ్. టారో రీడింగ్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి అన్న దాంట్లో, అంటే మీ పర్సన్ వస్తారా లారా, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళని నమ్మొచ్చా, వచ్చినా లేకపోయినా వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ కావాలా, సో ఇలాంటివి మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఒకవేళ బిజినెస్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, లైఫ్ రిలేషన్ పరంగా, అంతేగాని ఒక పర్సన్ని రప్పించుకోవడానికి వశీకరణాలు, బ్లాక్ మ్యాజిక్లు చేయడానికి నాకు తెలీదు. ప్లీజ్ దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే కనుక వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇదంతా నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ దయచేసి చూస్తున్న వాళ్ళు కొంచెం గమనించుకోండి. సో ఈ వీడియో ఏంటంటే మీ చూస్తున్న వాళ్ళందరికీ ఇదే నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.